అందరికీ ఆహ్వానం. ఈరోజు మనం మరో రెండు సామెతలని మీకోసం చెప్పబోతున్నాను. వాటిని మీరు చూసి ఆనందిస్తారు. అవి కొంచెం బాగుంటాయి వినటానికి, చెప్పడానికి కూడా బాగుంటాయి. ఒకసారి వినండి. ఆ సామెతలు అంటే అన్ని సామెతలు ఉంటాయి. అన్నిటినీ మన జీవితంలో వాడుతూ ఉంటామా అంటే వాడాల్సిన అవసరం లేదు. కొన్ని మన జీవితానికి దగ్గరగా కనిపిస్తూ ఉంటాయి. వాటిని మనం చూద్దాం. ఓకేనండి. చూడండి, లబోడా శంఖం. ఇది చాలా మంది తరచుగా ఈ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల వాళ్ళు ఈ మాట వాడుతూ ఉంటారు. లబోడా శంఖం రా అని. నిజానికి ఇది జానపద కథల్లో కనిపిస్తూ ఉంటుంది. ఒక అద్భుత శంఖం, పుష్మాంకాళి అంటాం చూసారా? అలా ఒక శంఖం దొరికిందంట. అది కోరిన కోరికలను తీర్చేసింది అనేటువంటి భావనతో జానపదాల్లో ఒక కథ కనిపిస్తుంది. అంటే పేదవాడికి ఒక్కసారిగా నిధి దొరికితే ఆ నిధిని వాడు చాలా ఆనందించినట్లుగా ఈ సామెతని వాడతారు. అసలు శంఖాలు ఎలా వస్తాయి అంటే అది బయలాజికల్ ప్రాసెస్. ఒక జీవి అందులో ఉంటుంది. అది అలా రౌండ్లు అవ్వటం వల్ల అది శంఖం తయారవుతుంది. సముద్ర తీర ప్రాంతాల్లో ఇలాంటి జరుగుతూ ఉంటాయి. ఇవి మనం సైన్స్ చదువుకుంటాం, జీవ శాస్త్రంలో ప్రధానంగా. ఇందులో ఉపయోగాలు కూడా ఈ శంఖానికి సంబంధించి చాలా మంది ఉపయోగాలు చెప్తూ ఉన్నారు. ఏమిటండి ఉపయోగాలు అంటే, శంఖానికి సంబంధించి ఇది ఆధ్యాత్మికంగా విష్ణువు పాంజన్యం అనేది ఊదాడు అని. ఒక్కొక్కరికి ఒక్కొక్క శంఖం ఉందనుకోండి. ఇది మంగళకరము అని, విష్ణుమూర్తి భార్య లక్ష్మీదేవికి సోదరుడు అని, ఇట్లా రకరకాల భావనలు శంఖానికి సంబంధించి ఉన్నాయి. అయితే ఈ శంఖాన్ని ఇంటిలో కూడా ఉంచుకుంటారండి. ఆరోగ్యానికి సంబంధించి కూడా శంఖం చాలా ఉపయోగం ఉంది. మనం శంఖాన్ని ఊదగలిగితే కనుక గట్టిగా ఊపిరి బిగబెడుతూ గట్టిగా దాన్ని పూరిస్తూ కంటిన్యూ కొంతమంది శంఖం ఊదుతూ ఉంటారు. అది ఆరోగ్యానికి సంబంధించి చాలా మంచిది కూడా. ఊపిరితిత్తులు ప్రధానంగా గాలి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకునేటువంటి క్రమంలో శంఖం ఊదడం చాలా మంచిది. అట్లాగే చర్మం, కడుపు వ్యాధులకు సంబంధించినటువంటి ఒక్కసారిగా మనం అలా ప్రాక్టీస్ చేయటం వల్ల రోజుకు ఒక 10 నిమిషాలు, 5 నిమిషాలు, కనీసం 3 నిమిషాలు, 4 సార్లు, 5 సార్లు ఏదో లెక్క ఉంటుంది. అలా మనం చేసినా సరే అది ఆరోగ్యాన్ని ఇవ్వడానికి సహకరిస్తుంది. ఇక సైన్స్ ప్రకారంగా, వాస్తుపరంగా చూసినట్లయితే ఓంకారం అనేది ఇస్తుందని, ఇది నెగిటివ్ ఎనర్జీని మన ఇంట్లో ఉంటే దాన్ని పోగొడుతుంది అనేటువంటిది. అంటే ప్రతికూల శక్తిని పోగొట్టి అనుకూల శక్తిని కూడా ఇస్తుంది. అంటే మన ఘంటానాదం ఎలాగైతే ఆ, దేవాలయాలకు వెళ్ళి గంట కొడతామో, దానివల్ల వైబ్రేషన్ వల్ల మనం ఎప్పుడైతే పాతవన్నీ మర్చిపోయి కొత్తగా ఒక ఆలోచనలోకి వెళ్తామో అలా అనిపిస్తుంది అనమాట. అది ఓంకారానికి ప్రతీకగా శంఖాన్ని వాడతారు. కొంతమంది అలంకారంగా కూడా వాడతారు, దేవతా పూజల్లో వాడతారు. అందులో ప్రధానంగా మనకి ఈ దక్షిణావర్త శంఖం అని చెప్పేసి ఉంటుంది. అది అత్యంత పవిత్రమైనది. దానికి ధనప్రదం, ధనం యోగం ఉంటుందని దాని రోజు శంఖంలో తీర్థం, మంచినీళ్ళే తీర్థం అంటే నీరు అని అర్థం. నీరు పోసుకొని దాన్ని తాగితే కూడా కొన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయని లోపల శంఖంలో ఒక రకమైన, అంటే శంఖంలో అన్ని తయారయ్యేది మనకి సైన్స్ పరంగా చెప్తే అది లోపల పెంక్ కదా, మెగ్నీషియంతో అనుకుంటాం బహుశా అలా తయారవుతుంది. దాంట్లో కాసేపు ఉంటే దానిలో తీర్థము, శంఖంలో పోస్తే కానీ తీర్థం అవుతుంది. ఇంకో సామెత వచ్చిన తర్వాత దాని గురించి చూద్దాం. ఇలా శంఖానికి సంబంధించినటువంటి ఉపయోగం. అయితే ఇక్కడ మనకి లభోడా శంఖం అనేది నిజానికి జనరల్ గా ఉండే శంఖానికి దీనికి సంబంధం లేదు. అంటే తృప్తి లేని జీవితం దుఃఖానికే పరిమితం అయిపోయింది. అతి ఆశ వల్ల ఇబ్బంది పడేటువంటి వాడు. అందువల్ల ఈ లవోడ శంఖంలో అత్యాశ, దురాశ దుఃఖానికి సేటు అంటాను చూసావా, దానికి సంబంధించి ఈ లబోడా శంఖం ఏమీ లేదురా అంటానికి ఈ లబోడా శంఖం అంటే అతిగా పోగొట్టుకున్నటువంటి అదృష్టాన్ని పోగొట్టుకోవడానికి కూడా వాడతారు. ఇలా మనకి లబోడా శంఖాన్ని వాడతారు. మరిన్ని విషయాలు మళ్ళీ మనం చూద్దాం. చూడండి, ఈ సామెత వెనుక మనకి ఇంకోటి చూద్దాం. లోన లడాయి, బయట బడాయి. లోన లడాయి ఏమిటండి అంటే, లోపల ఏదో తన్నుకుంటూ ఉంటారు, బయట మాత్రం ఊ ఊ ఫోజులు కొడుతూ ఉంటారు. ఈ లోన లడాయి, బయట బడాయి ఈ మాటలు మనం లడాయి బడాయి ప్రేమ కోసం వాడినప్పటికీ కూడా దాంట్లో ఉన్న అంతరార్థం చూసినట్లయితే నిరంతరం కలహాలు, నకిలీ సంతోషం. ఈ రోజు మనం ఫోటో తీస్తేనే నవ్వుతాం, జీవితంలో నవ్వు ఉండకపోయినా ఫోటోలో మాత్రం నవ్వు. ఇది తాత్కాలికమైన ఆనందం కోసం బయటపడాయి. లోపల మాత్రం ఎందుకు అంత ఇబ్బంది పడటం. అందువల్ల లోపల ఇబ్బంది ఉండకూడదు, బయట ఇబ్బంది ఉండకూడదు అని చెప్పేటువంటి సామెత ఇది. లోన లడాయి వద్దు, బయట బడాయి వద్దు, వాస్తవం నువ్వు ఎలా ఉంటావో అలానే ఉండు అని చెప్పడానికి ఉపకరిస్తుంది ఈ సామెత. చూడండి, ఇక్కడ మనం శంఖలో పోస్తే గానీ తీర్థం కాదు అంటాము. శంఖలో తీర్థం వల్ల ఏమవుతుందంటే పవిత్రత వస్తుంది అని ఆధ్యాత్మికంగా చెప్తారు. కాబట్టి తీర్థము అంటే తాగే నీరు అని. సాధారణంగా నీళ్లు తాగుతాం కదా, దానికి పెద్ద విలువ ఉండదు. రాగి పాత్రలో వేసుకుంటే ఒక రకం, శంఖంలో వేసుకుంటే ఒక రకం. అందువల్ల లోన లడాయి, బయట బడాయి అంటే సరైన పద్ధతితో
వ్యక్తికి గుర్తింపు వస్తుంది తప్ప బయట నువ్వు బడాయిస్తే నిన్నెవరూ పట్టించుకోరు. ఎంత గొప్పవాడైనా సరే మన నిజమైనటువంటి విలువ సరైనటువంటి మార్గంతో మాత్రమే మనకి విలువ వస్తుంది. మనకి వాస్తవంగా కొంత పాండిత్యం ఉండాలి. బయట ఊరికనే బడాయి చేస్తానంటే కుదరదు. పాండిత్యం ఉండాలి, దానికి తగినటువంటి కృషి ఉండాలి. అలా ఉన్నప్పుడే మనకి సమాజం గుర్తిస్తుంది అని చెప్పడానికి కూడా దీన్ని వాడొచ్చు. మరిన్ని అంశాలు తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని విషయాలు మీకు చెప్పే ప్రయత్నం కూడా చేస్తాం. శుభం శుభం భూయాత్.